కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. ఉన్నతమైన స్నేహానికి ఆ దైవం సైతం దాసోహమే. దైవాన్ని దరికి చేర్చే శక్తి స్నేహానికి ఉంది. స్నేహం లేని జీవితం, ప్రాణం లేని తనువు ఒక్కటే. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం, ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. అసూయ, అహంకారం, అజ్ఞానం, పెత్తనంతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, తన తోటివారిని చెడువైపు వెళ్లేలా ప్రోత్సహించడం, పరుల సొమ్ముపై ఆశపడడం, అందని వాటి కోసం పరుగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగనీయకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుకొని నరకం పొందుతున్నారు.